మిత్రులకు శుభోదయం. ఈరోజు చూడడము అలాగే దర్శనము అనే రెండు పదాల గురించి వివరించుకున్నాము. చూడడము అంటే కేవలం నీవు మాత్రమే చూడబడే దానిని చూడమంటారు. ఉదాహరణకు ప్రపంచము, జగత్తు, ప్రకృతి అనేక రూపనామాలతో కూడినటువంటి ఈ విశ్వములో ఉన్న సమస్త రూపనామాదులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవన్నిటిని కూడా నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి దీన్ని చూడమంటారు. అలాగే దర్శనం అనగా అర్థం వేరవుతుంది. దర్శనం అంటే నీవు దాన్ని, అది నిన్ను ఒకే ఏకకాలంలో దర్శించడమే దర్శనం అంటారు. ఉదాహరణకు నిన్ను నీవు తెలుసుకోవడం, దేవుని దర్శించడము, గురువులను దర్శించడము, పెద్దలను దర్శించడము, ఇలా తనతో తాను తాదాత్మ్యం చెందడమే దర్శనము అని పెద్దల నిర్ణయం. కావున ఈ యొక్క విషయం